హలో గైస్, అందరు ఎలా ఉన్నారో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మీరు గర్ల్ అయినా బాయ్ అయినా మిర్రర్లో హెయిర్ చూస్తుంటే ఒకటే డౌట్ వస్తుంది, నా హెయిర్ ఇలా ఎందుకుంది. మోస్ట్ కామన్ లైన్ ఏంటిదంటే నా జీన్స్ వల్లనే ఇలా ఉందేమో, హెయిర్ పెరగట్లేదు, డాండ్రఫ్ సక్క లేదు అని మన జీన్స్ని దెబ్బేసేసుకుంటాం. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్న 5 సింపుల్ రూల్స్ మీరు కానీ ఫాలో అయితే మీ హెయిర్ మీరు ఎలా అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారో అలా అయితే మారుతుంది. సో తప్పకుండా వీడియోని అయితే చూడండి. నో ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్, నో ఫేక్ హ్యాక్స్, జస్ట్ రియలిస్టిక్ రొటీన్ అయితే చెప్తాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. లాస్ట్ ఎండింగ్లో ఒక మంచి ట్రిక్ కూడా చెప్తాను, అది తప్పకుండా యూజ్ చేయండి. బాయ్కి గర్ల్కి సపరేట్ రూల్స్ అనేవి ఏమి ఉండవు మామ. కొన్ని సింపుల్ స్టెప్స్ని ఫాలో అవుతే మీ హెయిర్ చాలా హెల్తీగా, చాలా మంచిగా, షైనీగా, గ్రోత్గా, థిన్గా అయితే ఉంటుంది మీరు అనుకున్నట్టు. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మర్చిపోకుండా తప్పకుండా వీడియోని ఒక లైక్, ఒక హైప్ అయితే కొట్టండి గైస్. మీలాంటి వారికి చాలా మందికి రీచ్ అవుతుంది వీడియోని అయితే. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టెప్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం హెయిర్ అంటే మన జుట్టు పెరగాలి, అది ఎట్లా పెరగాలని దానికి ఏమేమో షాంపూ ఇంకా ఏమేమో వాడుతుంటాం. కానీ రియల్ గ్రోత్ వచ్చేది స్కాల్ప్ నుంచి. సో స్కాల్ప్ మనం చక్కగా చూసుకోము, అంటే అది చాలా డాండ్రఫ్ వచ్చేసి మొత్తం డ్రై అయిపోయి మొత్తం డ్యామేజ్ అవుతుంటుంది. మనం దాన్ని పట్టించుకోము, మళ్ళీ దానికి మనం ఆయిల్ పెట్టి ఇంకా ఖరాబ్ చేస్తుంటాం. ఇక్కడ మీకు సింపుల్ కొన్ని టెక్నిక్స్ అయితే చెప్తాను. జస్ట్ మీ యొక్క ఫింగర్స్ని మీ యొక్క స్కాల్ప్ మీద ప్రెస్ చేస్తుండండి 2 మినిట్స్ వరకు. అంటే ఒక మసాజ్ లెక్క అయితే చేయండి. డైలీ 2 మినిట్స్ ఇది ఒక్కటి చేస్తే చాలు, బ్లడ్ అనేది అక్కడ ఫ్లో అయ్యి మీ యొక్క బ్లడ్ అనేది జుట్టుకు ఒక రూట్స్కి అయితే అందుకుంటుంది. దాని తర్వాత మన హెయిర్ అనేది చాలా మంచిగా అయితే గ్రో అవుతుంటుంది. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఏంటంటే, ఆయిల్ తోటి మసాజ్ చేయాలా లేదంటే ఉత్తిగా చేయొచ్చా అని. ఆయిల్ పెట్టిన అవసరం లేదు. వితౌట్ ఆయిల్ కూడా మీరైతే మసాజ్ కేవలం 2 మినిట్స్ ఫింగర్స్ తోటి అలా ప్రెస్ చేస్తుంటే అవుతుంది. మంచిగా హెయిర్ రూట్స్కి స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి వస్తుంది, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 2, కామన్ మిస్టేక్ మనం చేసేది ఏదంటే, బాగా స్వెట్ వచ్చినప్పుడు డైలీ షాంపూ పెట్టి కడగడం. అంటే నీకు బాగా స్వెట్ వచ్చినప్పుడు షాంపూ పెట్టనవసరం లేదు. షాంపూ కేవలం వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలి. మీ జుట్టు ఎంత దరిద్రంగా అయినా, ఎంత డ్రై అయిపోయినా షాంపూ మాత్రం వీక్లీ 2 సార్లు అయితే పెట్టండి. ఎక్కువసార్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మన ఒక హెయిర్ స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది. మొత్తం డ్రై అయిపోయి వీక్ హెయిర్, అంటే ఇప్పుడు నువ్వు బాగా మంచి దువ్వెన పెట్టి దువ్వినావు అనుకో, హాఫ్ జుట్టు నీ దువ్వెనకే వచ్చేస్తుంది. డ్రై హెయిర్ ఉంటే మాత్రం వీక్స్కి 2 టైమ్స్ షాంపూ పెట్టాలి. ఆయిలీ స్కాల్ప్ ఉంటే మాత్రం వీక్స్కి 3 టైమ్స్ అయితే షాంపూ పెట్టాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, మామ ప్లీజ్ మీ ఫ్రెండ్ షాంపూ ఏదైనా బాగా సూట్ అయింది, నాకు మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుందని చెప్తే మీరు అది మాత్రం యూజ్ చేయకండి. ఎందుకంటే అందరి యొక్క హెయిర్ టైప్ అనేది సేమ్ ఉండదు. చాలామందికి వేరే వేరే టైప్స్ ఉంటాయి. అంటే కొంతమంది డ్రై ఉంటుంది, కొంతమందికి ఆయిలీ ఉంటుంది, కొంతమందికి ఇంకా వేరేగానే ఉంటుంది. సో ఇక్కడ డ్రై ఉన్న వాళ్ళు డ్రై షాంపూ పెట్టాలి, ఆయిలీ ఉన్న వాళ్ళు వేరే షాంపూస్ ఉంటాయి. మీరు అక్కడ చూసుకోవచ్చు కొనేటప్పుడు, అక్కడ మీకు కనబడుతుంటాయి. ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు ఇది పెట్టొచ్చు, డ్రై ఉన్న వాళ్ళు ఇది పెట్టొచ్చు అని ఉంటుంది. మీరు ఆయిల్కి సూట్ అయ్యేది డ్రైకి పెట్టిరనుకో జుట్టుకు మొత్తం పోతుంది. సో ఇదైతే చూసుకోండి. స్టెప్ 3, కండిషనర్ అంటే గర్ల్స్ కోసమే, బాయ్స్కి ఎప్పుడో ఎవరో ఒకరు 100 మందిలో ఒకరు పెట్టేటోళ్ళు ఉంటారేమో. సో ఎందుకు బాయ్స్ ఎందుకు పెట్టుకోరు చెప్పండి, ఎందుకు మామ ఎందుకు పెట్టుకోరు మనం, ఎందుకు దాని మీద ఎక్కడైనా ఓన్లీ ఫర్ గర్ల్స్ అని రాసి పెట్టుందా? గర్ల్స్ కూడా చాలామంది తెలియదు కండిషనర్ పెట్టుకోవాలని. ఇక్కడ మీరు చాలా షాంపూస్ పెట్టి, ఆయిల్ పెట్టి అన్నీ చూస్తారు, కానీ అది కేవలం గ్రోత్ కోసం అయితే పుట్టింది. ఈ కండిషనర్ ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది మీ హెయిర్ని. మంచి హెయిర్ కండిషనర్ని బై చేసుకొని మీరు ఒక హెయిర్కి అయితే పెట్టేసేయండి. అది స్కాల్ప్కి కాదు, జస్ట్ హెయిర్కి పెట్టాలి. పెట్టేసినాక ఎడ్జెస్కి స్మూత్ హెయిర్, లెస్ బ్రేకేజ్ అండ్ ఈజీ స్టైలింగ్, ఇవన్నీ మంచిగా రిజల్ట్ కనబడుతుంటాయి మనకు మాత్రం. స్టెప్ 4, స్ట్రైట్నర్, కర్లర్ ఇంకా హెయిర్ డ్రైయర్ యూజ్ చేసిరనుకో జుట్టు మాత్రం స్టైల్గా ఉంటుంది, బాగుంటుంది చూడనికి. కానీ డైలీ యూజ్ చేస్తే మాత్రం ఈ జుట్టుని మీరే చేతులారా మొత్తం బర్న్ వేసుకొని ఖరాబ్ చేసుకున్నట్టే. ఎందుకంటే చాలా అంటే చాలా డ్రై అయిపోతుంటుంది. మీరు అలా హెయిర్ డ్రైయర్ ఒక్కసారి కొట్టగానే జుట్టు మొత్తం ఒక దెబ్బకి స్టైల్ అయిపోతుంటుంది కదా, అంతలా స్టైల్ అయిందంటే అంతలా ఖరాబ్ అయినట్టే. ఇక్కడ సింపుల్ ఏంటంటే, మీరు జస్ట్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లేదంటే కాలేజ్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. అంతేగాని డైలీ కాలేజ్ పోయి కాలేజ్ పోతున్నామని, బయటికి పోతున్నామని ఇట్లా కర్లీ వేసుకురానుకో జుట్టు మొత్తం కుడిచిపోతుంది. సో ఇది అయితే మారుకోండి. అండ్ టవల్ స్ట్రాంగ్గా రబ్ చేయడం వల్ల కూడా జుట్టు డ్యామేజ్ అవుతుంది. జస్ట్ నార్మల్ టవల్ జుట్టు మీద పెట్టి ఇట్లా లైట్ అయితే గట్టిగా అయితే ప్రెస్ చేయాలి. అంతేగాని స్పీడ్గా రఫ్గా రబ్ చేసిరనుకో జుట్టు ఊసిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. టవల్స్లలో ఏ టవల్ పడితే ఆ టవల్ యూజ్ చేయొద్దు. మైక్రో ఫైబర్ మీరు ఈ టవల్ని యూజ్ చేస్తే ఊకనే డ్రై అవుతుంటుంది, చాలా మంచిగా అయితే ఉంటుంది మన హెయిర్కి అయితే.
అండ్ సాఫ్ట్ కూడా ఉంటుంది. స్టెప్ 5, మనం వీడియో స్టార్టింగ్ నుంచే ఆయిల్, కండిషనరు, షాంపూ ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ పెట్టినాక కూడా మీరు ఒక డైట్ మంచి ఫుడ్ తీసుకోకపోతే మీరు ఎంతలా చేసినా కూడా వేస్టే. ఎందుకంటే మన లోపల నుంచి రూట్స్కి తగులుతుంది కాబట్టి ఆ రూట్కి మన జుట్టుకి ఏమైతే అందిందో దాన్ని బట్టి జుట్టు పెరుగుతుంది. దాన్ని కాపాడుకోనికి మనం హెయిర్ ఆయిల్, కండిషనర్ ఇవన్నీ పెట్టుకోవాలి. సో మనం ఏం తింటే మన జుట్టు మంచిగా ఉంటుందంటే ఒక ప్రోటీన్ పౌడర్ కొనుక్కోండి. అంటే ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు ప్రోటీన్ పౌడర్ని కొనుక్కుంటారు కదా, అంటే జిమ్ది కాదు, నార్మల్ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. అది కొనుక్కొని డైలీ ఒక చెంచా తిన్నారనుకో స్ట్రాంగ్ ఉంటారు. అంటే జిమ్ చేసేటోళ్ళే తినడం అవసరం లేదు. బాగా ఇలాంటి హెల్త్ అంటున్నా, హెల్త్ తక్కువ ఉన్నా, వీక్గా ఫీల్ అవుతున్నా, లేదన్నా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నా కూడా ఈ ప్రోటీన్ పౌడర్ తినొచ్చు. ఇంత తినాలి అంతే. తింటే బాగానే ఉంటుంది, ప్రోటీన్ అందుతుంది మన జుట్టుకి కూడా. మీరు ఎక్కువ ఫ్రూట్స్ ఇవన్నీ తినంటే ఇవన్నీ తినొచ్చు. ఇవన్నీ తినకుండా ఒకటే దెబ్బకి ఒక స్పూన్ తింటే ప్రోటీన్ పౌడర్ సరిపోతుంది. అండ్ స్లీప్ అయితే తప్పకుండా ఉండాలి 7 అవర్స్. అండ్ వాటర్ కూడా 3 లీటర్స్ అయితే తప్పకుండా తాగాలి డైలీ. ఇవన్నీ మెయింటైన్ చేస్తే జుట్టు అయితే సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా 50% ఎయిర్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్లీ సాల్వ్ అవుతాయి ఈ యొక్క అన్నీ ఫాలో చేస్తే. ఇప్పుడు హెయిర్ షాంపూ ఇంకా కండిషనర్ ఇవన్నీ కొనుక్కోమన్నా కదా, ఇవన్నిటికి మీరు ఒక బాగా బడ్జెట్ మంచి బ్రాండెడ్ కొనుక్కోవాలని డబ్బులు వేస్ట్ చేయకండి మామ. ఏదంటే అది వాడొచ్చు, ఏది తక్కువ ఉంటే అది వాడండి. అన్నిట్లలో మంచి మంచివే పెట్టి ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తారు. ఎందుకంటే ఏది పడితే అది ఒకటే ఆన్లైన్లోకి రావు, అన్నీ చెక్ చేసే మనకి ఆన్లైన్లోకి వస్తాయి. అంటే అంటే నార్మల్ రేంజ్లో అయితే కొనుక్కోండి, ట్రై చేయండి ఒకసారి, పక్కా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను, నాకు హెయిర్ ఫాల్ చాలా అయ్యుండే. ఇవన్నీ యూజ్ చేయడం వల్ల చాలా బాగా బెటర్ అయింది. ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అంతలా అవుతలేదు. సో అందుకే ఈ వీడియో చేసి మీకు చెప్పాలని చెప్తున్నాను. ఇవన్నీ యూజ్ చేయండి, ట్రిక్స్, స్టెప్స్ ఫాలో అవుతే మీకు తప్పకుండా మీ హెయిర్ అనేది గుడ్ రిజల్ట్ అయితే వస్తుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.